హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగోండి ఈరోజు గలబోటి పులుసు అండి చేశాను. ముందు గలబోటిని ఇలాగా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఇలాగ ఉడికించుకోవాలండి. గలబోటి అంటే మీకు తెలుసో లేదో తెలియదండి. ఇవ్వండి ఇలా ఉంటుందండి. బోటి వేరు, గలబోటి వేరండి. ఇది ముందు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కలపాలండి. ఆ గలబోటి కూరకి కలిపి మరలా 4-5 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి గలబోటి కూరని. ఇది మామిడికాయ వేసి చాలా మంది వండుతారండి. మామిడికాయతోటి వండుతారు. నేను చింతపండుతో ట్రై చేశానండి, బాగా వచ్చింది. ఇగోండి ఉల్లిపాయలు ఒక 1/2 కేజీ ఉంటాయండి. ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గడానికి, కూరకు సరిపడా. ఇవ్వండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చెప్పాను కదండి, నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలిపి కడగాలండి. ముందు వేడి నీళ్ళలో ఉడికించిన తర్వాత మరలా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి కడుక్కొని పెట్టుకోవాలండి. ఇవ్వండి చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గలబోటి వేసేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు అండి, ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ సరిపడినంత వేసుకున్నానండి. నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి టీ స్పూను, కారం తగినంత వేసుకున్నానండి. ఇది కూడా బాగా వేగాలండి. నేనేమనుకున్నానంటే కళాయిలోనే ఉడికిపోతుంది అనుకున్నాను. ఫస్ట్ టైం అండి గలబోటి కూర చేయడం. ఎప్పుడు బోటి వండానండి 2-3 సార్లు. నేను గలబోటి వండడం ఇదే ఫస్ట్ టైం అండి. ఉడికిపోతుంది అనుకున్నానండి, కానీ ముక్క ఉడకలేదు. అందువల్ల మళ్ళీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. కుక్కర్లో వేసి కొద్దిగా వేడి నీళ్ళు వేసానండి. కుక్కర్లో వేసేసి వేడి నీళ్ళు వేసి ఒక దగ్గర 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇగోండి ఒక 2 టమాటాలు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకున్నానండి. అందులోనే చింతపండు రసం వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొద్దిగా అది వేగిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికించిన కూరని ఇందులో వేసేసుకోవాలండి. చాలా బాగున్నదండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కూర. ఇగోండి ఉడికించిన కూరని 6-7 విజిల్స్ వస్తే కానీ కూర ఉడకలేదండి. నేను మామూలు కళాయిలో ఉండవచ్చు అనుకున్నానండి. మళ్ళీ కుక్కర్ పెట్టాను. చాలామంది మామిడికాయతో ట్రై చేస్తారటండి. మామిడికాయ లేదు, అందువల్ల చింతపండుతో నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం అండి ఈ గలబోటి వండడం. సండే తీసుకొచ్చారండి. ఈరోజు వండుతున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇవ్వండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.